స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ORR అనే ఆయన ఇన్ఛార్జ్ ఆఫ్ బ్యారేజ్ అనమాట, కన్స్ట్రక్షన్. 1852లో మొదలుపెట్టాడు యాక్చువల్గా కన్స్ట్రక్షను. అది కన్స్ట్రక్షన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్, అదే మన దేశ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ మార్చార్జ్ చేశారు. అక్కడ ఆయన ఇక్కడ 1852లో ఇక్కడ నుంచి చూసేవారు అనమాట అండి. ఆ తర్వాత 1919లో ఫస్ట్ టైం గాంధీ గారు వచ్చినప్పుడు ప్రతిసారి ఇక్కడికి వచ్చారు. ఆయన 6 సార్లు వచ్చారు మొత్తం ఆంధ్రప్రదేశ్కి. ప్రతి వచ్చినప్పుడల్లా ఇక్కడ రావడం వల్ల ప్రజలందరూ గాంధీ హిల్ అనిపించారు. అది గాంధీ హిల్ అయింది. రెండవది 1969లో 100 years సందర్భంగా సెంట్రల్ గాంధీ స్మారక నిధి వాళ్ళు ఇక్కడ ఏదో చేయాలంటే చివరికి 1954లో, అంటే సుమారుగా 75 ఏళ్ల కిందట ఇక్కడ పునాది పడింది. 75 ఏళ్ళ చరిత్రలో ఉన్న ఈ కొండ గత 20 సంవత్సరాలుగా దీని గురించి ఆదరించలేదు. రకరకాల కారణాలు ఆదరింపడలేదు. ఇదంతా దట్టమైన అడవి ఉంది. 2 months బ్యాక్ దాన్ని మొత్తం క్లియర్ చేసి ఇవన్నీ కట్టుకుని 60-70 ఏళ్ళ నుంచి దీన్ని అసలు పట్టించుకోలేరు. ఇప్పుడు మొత్తం పాలిష్ చేసి చేస్తున్నామండి. అలాగే అక్కడ నుంచి పెద్దవాళ్ళ కష్టం అని చెప్పేసి లిఫ్ట్ కడుతున్నాం. ఇవన్నీ ఓన్లీ ఫేజ్ 1. ఇప్పుడు ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ఉంటుంది. ఈ ఫేజ్ 4లో కల్లా ఇది ఇంటర్నేషనల్ సెంటర్ అయిపోతుంది. ఇది మేము అంటే మా ప్లానింగ్, మాస్టర్ ప్లాన్ అనమాట అండి ఇది. సో మా కమిటీ వాళ్ళందరం కూడా డెసిషన్ తీసుకుని ఇది చేస్తున్నాం. అది ఫండింగ్ మాత్రం మనం చూసుకోవాలా. ఫండింగ్ బహుశా గవర్నమెంట్ తరఫున కానీ, టూరిజం తరఫున కానీ, ఇక్కడ గవర్నమెంట్ తరఫున కానీ వస్తుందని చూస్తున్నాం. ఇది మాత్రం ప్రొఫెషనల్గా రన్ చేస్తారు. తర్వాత రీసెర్చ్ స్కాలర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వచ్చి ఇక్కడ గాంధీ లాగా మనం ఇప్పుడు బతకడానికి ఎలా అవకాశాలు ఉన్నాయి, దానికి మార్గాలు ఏంటి, అవి చేయడానికి కూడా మనం అధ్యయనం చేస్తున్నామంటండి. ఇవన్నిటితో మేము అనుకోవడం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్తో పాటు మన దేశ మాటో అయిన, మన లక్ష్యమైన సత్యమేవ జయతే, దాన్ని కూడా సత్య ఆంధ్రప్రదేశ్, సత్య భారత్ అని చెప్పేలాగా చేయాలని చూస్తున్నాము. ఎందుకంటే క్యారెక్టర్ ఆఫ్ ది నేషన్, గాంధీ గారు చెప్పిన క్యారెక్టర్ ఆఫ్ ది నేషన్ అది కొంచెం స్లోగా తగ్గుతాయింది. కాబట్టి దాన్ని బతికించుకోవడానికి క్యారెక్టర్ ఆఫ్ ది నేషన్ వల్లనే, క్యారెక్టర్ ఆఫ్ ద పీపుల్ వల్లనే క్యారెక్టర్ ఆఫ్ ది నేషన్ వస్తుంది. మన క్యారెక్టర్ ఆఫ్ ది నేషన్ పెరగాలని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా సింపుల్ లివింగ్, హై థింకింగ్, వాటి కోసం ఒక 15 కాటేజ్ కడుతున్నాం ఇక్కడ. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసేసి వాళ్ళ కాటేజీలు ఉండొచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. మంచి ఆలోచనలు రావాలి, బుక్స్ ఉంటాయి, రిజిస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒక 3 lakh square feet బిల్డింగ్స్ వస్తాయి ఇక్కడ నెక్స్ట్ 10 years లోపల, ఫేజ్లో అనమాట అండి. ఇది మా మాస్టర్ ప్లాన్, మా ఆలోచన. ఇంకా అంతా కూడా ఇక్కడ ఉన్న ప్రజలు, అభ్యుదయ భావాల ప్రజలు, ఇక్కడ ఉన్న ఫిలాంథ్రపిస్ట్, మన గవర్నమెంట్ తరఫున రిప్రజెంటేటివ్స్, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్లు, సీఎం గారు ఎందుకంటే చీఫ్ ప్యాటర్న్ దీనికి, అందుకని ఇదంతా జరుగుతుంది అనుకుంటున్నాము. విజయవాడ, ఇక్కడ నుంచి చూస్తే విజయవాడ అంటేనే ఒక అందమైన, సుందరమైన నగరం. ఒక కృష్ణా అమ్మవారి నది, 3 కాలువలు, కనకదుర్గ అమ్మవారి ఆలయం, అన్నిటికన్నా ముఖ్యంగా గాంధీ హిల్. మా చిన్నప్పటి నుంచి కూడా గాంధీ హిల్ అంటే ఒక ప్రసిద్ధ ప్రాంతం. మేము స్కూల్లో చదువుకునే సమయంలో కూడా 2 చోట్ల ప్లానిటోరియంస్ ఉండేవి. దేశం మొత్తం మీద 2 చోట్ల, ఒకటి హౌరాలో ఉంటే, ఒకటి విజయవాడలో ఉండేది. ఆ టైంలో విజయవాడలో ప్లానిటోరియం ద్వారా ఎన్నో అంతరిక్ష విషయాలను మేము ఇక్కడ తెలుసుకుంటాం జరిగింది. అదేవిధంగా ఆ వయసులో మేము ఒక ట్రైన్ ఉండేది, అందరం కూడా ట్రైన్ నుంచి వెళ్ళి ఒక అనుభూతి, కొండ మీద ఒక ట్రైన్తో అనుభూతి ఉండేది. అటువంటి ప్రసిద్ధమైన ప్రదేశమైన గాంధీ హిల్ కొన్ని సంవత్సరాల బట్టి కొంచెం నెగ్లెక్ట్ చేయబడింది. ఇవాళ గాంధీ హిల్ సొసైటీ వారు, గాంధీ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు మాజీ మేయర్ జంధ్యాల శంకర్ గారు, అందరూ పెద్దలో కూర్చుని ఈ గాంధీ హిల్ని రివైవ్ చేయాలని వాళ్ళు తలంచడం చాలా ఆనందకరమైన విషయం. ఈ మధ్యనే నగరపాలక సంస్థ కూడా ప్లానిటోరియంకి ఒక 80 లక్షలు ఖర్చు పెట్టి కొంత రీమోడల్ కూడా చేయడం జరిగింది. కానీ అత్యధిక బడ్జెట్ గాంధీ సొసైటీ వారు పెట్టుకుని, గాంధీ హిల్ సొసైటీ వారు పెట్టుకుని దీన్ని మోడల్ చేద్దాం అనుకున్నారు. దీనికి చీఫ్ ప్యాటర్న్గా
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండబోతున్నారు. మనం చూసాం ఇవాళ విజయవాడ అంటేనే ఒక వైబ్రెంట్ సిటీ, ఒక ఎంటర్ప్రనర్ సిటీ. మనం చూస్తే కులం మతాలన్నీ కలిసి ఉన్న నగరం ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో ఉంటే విజయవాడ నగరమే. ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి నార్త్ ఇండియా నుంచి వచ్చి సెటిల్ అయిన జైన్స్ కానీ, మార్వాడీలు కానీ, సిక్కులు కానీ తమ నగరం కింద ఓన్ చేసుకుంటూ ఉంటారు. లేకుండా ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ అన్ని పండగల్ని కూడా అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. అన్నిట్లో ముఖ్యంగా గాంధీ జయంతి అంటే దేశం మొత్తం మీద ఒక జాతీయ పండగ. అటువంటి పండగ రోజు మళ్ళీ దీన్ని రివైవల్ కార్యక్రమం పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ రోజు కొంత లిఫ్ట్లు కూడా పెట్టారు, కొన్ని డెవలప్మెంట్స్ చేశారు. దీన్ని 4 ఫేసుల కింద డెవలప్ చేద్దామని ఆలోచిస్తున్నారు. మేము కానీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు గాను ప్రతినిత్యం వాళ్ళు వెంబటే ఉంటా ఇక్కడ చక్కటి పర్యాటక ప్రాంతంగా డెవలప్ అయ్యే విధంగా మనం ఈ గాంధీ హిల్ని తీసుకెళ్దాం. చూసాం విజయవాడ ప్రజలందరూ కూడా ఎంత వైబ్రెంట్గా ఉంటారు. అమ్మవారి దసరా నవరాత్రులప్పుడు విజయవాడ ఉత్సవం చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. వాళ్ళ ముఖ్యమంత్రి వారిని కూడా 4-5 ఈవెంట్స్లో మనం అది చెప్పుకున్నాం. ఆ విజయవాడ ఉత్సవ సందర్భంగా కూడా విజయవాడ నగర ప్రముఖులు ఎవరైతే విజయవాడ నగరాన్ని అభివృద్ధిలో పాలు పంచుకున్నారో వాళ్ళందరినీ కూడా సత్కరించుకుంటాం జరిగింది. వీరందరి సహాయ సహకారాలతో మళ్ళీ రివైవల్. మనకు విజయవాడ అంటే ఒకప్పుడు హైదరాబాద్ నగరంతో పోటీ పడే నగరం. అటువంటి విజయవాడని రివైవ్ చేసుకుందాం. మనం విజయవాడ వాసుల కింద ఇటువంటి అన్నింటినీ కూడా మన పిల్లలకి ఇక్కడ ఉన్న గాంధీ గారి యొక్క మనందరికీ తెలుసు గాంధీ గారు ఏ విధంగా పోరాడారు. ఇవన్నీ కూడా మన పిల్లలకి భావితరాలకి ప్రదర్శన రూపంలో, ఎందుకంటే భావితరాలు కాదు కదా, ఇవాళ భారతదేశం ఉన్నంత వరకు గాంధీ గారి చరిత్ర ఎవరూ మర్చిపోలేం. కానీ పిల్లలకి ప్రాక్టికల్గా చూపించే విధంగా ఇక్కడ తీసుకొచ్చి సందర్శకులు పెరిగి తప్పకుండా గాంధీ హిల్ ఇదివరకు ఎంత వైభవంగా ఉందో అదే వైభవంగా ఉండేటట్టు మేము అందరం తప్పకుండా కృషి చేస్తాం. రేపు అక్టోబర్ 2న గాంధీ గారి జయంతి సందర్భంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. అందరు పెద్దల సమక్షంలో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు ముగించుకుని ఇక్కడ పిల్లలందరికీ ఉండేటట్టు కొంచెం చిన్న రైడ్స్, బల్లలు ఇవి కూడా అన్నీ ఏర్పాటు చేస్తాం. మనం చూస్తే మన వరదలు వస్తేనే, కృష్ణానదికి వరదలు వస్తేనే ఎన్నో వేల మంది అక్కడికి వెళ్ళి చూస్తారు. ఇక్కడ నుంచి చూస్తే కృష్ణానది, అమ్మవారు, విజయవాడ నగరం ఎంత అందంగా కనపడుతుందంటే, ఇంత అందమైన సుందరమైన నగరాన్ని చూస్తే హెలికాప్టర్ రైడ్లో మనం చూస్తున్నాం. ఇంత బాగుంటుందా అని ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది ఈ నగరం. ఈ నగరాన్ని మరింత అందంగా తీసుకెళ్ళి నగరాభివృద్ధికే మేము అందరం పెద్దల సలహాలు కూడా తీసుకుని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, తప్పకుండా అందరూ కూడా అక్టోబర్ 2 నుంచి గాంధీ పిల్లలను తీసుకుని గాంధీ హిల్కి వచ్చి ఇక్కడ ఉన్న గాంధీ గారి యొక్క అంతేకాకుండా ఇక్కడ లైబ్రరీ పెట్టబోతున్నాం, రీసెర్చ్ ఇది పెడుతున్నాం, ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఒకటి పెట్టబోతున్నాం. ఇవన్నిటిని ఆనందంగా వీక్షించి చక్కటి ఈ గాంధీ హిల్ యొక్క పునర్వైభవం వచ్చే విధంగా అందరం కృషి చేయాలని విజయవాడ నగర ప్రజలందరినీ కోరటం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. పడిభూషణ్ రావు గారు సెక్రటరీగా ఉండేవారు. గాంధీ హిల్ ఇక్కడికి రావడానికి, స్మారకానికి రావడానికి కేఎల్ రావు గారు చాలా కృషి చేశారు. ప్రపంచంలో భారతదేశంలో 6 సెంటర్స్ సెలెక్ట్ చేశారు గాంధీ స్మారక అనేది. గాంధీ గారి యొక్క పవిత్రమైనటువంటి మెమరీ బర్త్ సెంటర్ మీరు అందరూ విజయవాడ ఒకటి. ఎందుకంటే మన అందరికి గుర్తునే ఉంటుంది, 1921లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మీట్ అయ్యింది. 3 ఇంపార్టెంట్ విషయాలు తీసుకున్నారు. 1 కోటి మెంబర్లు చేయాలని, ₹1 చొప్పున ₹1 వసూలు చేయాలని, ఇంకా అనేక సంస్కరణ చేయటం కాకుండా పింగళి వెంకయ్య గారు 3 వందల జెండా తయారు చేసి దాన్నే తర్వాత కాంగ్రెస్ పార్టీగా ముందు మార్చుకున్నారు. తర్వాత మార్పు చేసి అశోక్ చక్రం పెట్టి జాతీయ పతాకం చేశారు. ఈ హిస్టారికల్ ఈవెంట్స్ వల్ల గాంధీ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది చాలా పెద్ద స్టోరీ, అంతా మీకు ఇంకో రోజు తీరిగ్గా చెప్తాము. చాలా పెద్ద వాళ్ళందరూ ఇందిరాగాంధీ గారు వచ్చారు, స్టార్ అబ్దుల్ గఫర్ ఖాన్ వచ్చారు ఇక్కడికి, లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు, నేమేనిబడి వివి గిరి గారు వచ్చారు. వీళ్ళ అందరితోనూ నా చిన్నప్పుడు తిరగటం కూడా అలవాటు, నాకు మహా గొప్ప మెమరీ అనమాట. ఎనివే చాలా సంతోషం ఉంది. మంచి అభివృద్ధి చూస్తారు కొద్ది రోజుల్లో. రిపేర్స్ మీరు తగిన పబ్లిసిటీ ఇచ్చి ప్రజలు బాగా వచ్చి రాటోళ్ళు విజయవాడ పీపుల్ ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చి గాంధీలు చూసేట్టుగా మీరు మంచి వ్యాసాలు అన్ని రాయాల్సి అప్పీల్ చేస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.